श्रीगुरुभ्यो नमः। हरि ओम। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं శ్రీరామదూతం శిరసా నమామి. ప్రియ భగవద్బంధువులారా, నిన్న సుందరకాండలో 33వ సర్గను పూర్తి చేస్తూ సీతాదేవి తనను తాను ఏ విధంగా పరిచయం చేసుకుందో, తన మామగారు, తన తండ్రి గారు, తన భర్త గారు, తాను విషయాలు చెప్పుకుంటూ ఏ విధంగా ఈ లంకా పట్టణానికి తేబడిందో అని చెప్పుకుంటూ చివరగా అంటే భూతకాలంలో ఏం జరిగింది, వర్తమాన కాలంలో ఏం జరుగుతూ ఉంది, భవిష్యత్ కాలంలో ఏం జరగబోతూ ఉంది అనే విషయాలను 3 విషయాలను ఈ సర్గలో చెప్పింది. 33వ సర్గలో వాల్మీకి మహర్షి ద్వారా సీతాదేవి ఏం చెప్తుంది? ద్వౌ మాసౌ తేన మే కాలో జీవితానుగ్రహ కృతః ఊర్ధ్వం ద్వాభ్యాం తు మాసాభ్యాం తతస్తక్ష్యామి జీవితం. భూతకాలంలో దశరథ మహారాజు యొక్క విషయాలను చెప్తూ, జనకుని విషయాలు చెప్తూ, రాముని యొక్క విషయాలు చెప్తూ, అయోధ్య నగరంలో తాను 12 సంవత్సరాల పాటు చక్కగా సుఖభోగాలన్నింటినీ అనుభవించిన తర్వాత 13వ సంవత్సరం ప్రవేశం కాగానే ఆ దశరథ మహారాజుకు అనేటువంటి కోరిక ఏంటిది? రామచంద్రునికి యవరాజ పట్టాభిషేకం చేయాలనే ఉద్దేశంతో తన యొక్క ఆ అభిప్రాయాన్ని వశిష్ఠాది మునులకు చెప్పి ఏర్పాట్లన్నీ చేస్తుంటే ఆ రాత్రి కైకేయి ఆ దశరథ మహారాజుని పిలిపించి తాను జీవించి ఉండాలి అంటే ఆ రామచంద్రుని 14 సంవత్సరాలు వనవాసానికి పంపించాలి, భరతునికి పట్టాభిషేకం చేయాలి అనేటువంటి విషయాన్ని కైకేయి చెప్పడము, ఆ మాటలను రామచంద్రుడు పితృవాక్యంగా పరిపాలించడము, తర్వాత వనవాసానికి సీతాదేవి లక్ష్మణుడితో పాటుగా బయలుదేరడము, దండకారణ్యంలో కాలం గడపడము, ఆ వనవాస కాలం లోపల బంగారు జింక కనబడము, మారీచుని చేత మాయామోహం చేత లక్ష్మణుడు రాముడు దూరంగా పంపబడము, ఆ రావణాసురుడు మోహం చేత మాయ చేత ఈ సీతాదేవి అపహరించడము, ఈ లంకా పట్టణంలో ఉన్నటువంటి ఈ అశోకవనంలో తనను ఉంచడము, ఈ రాక్షస స్త్రీల చేత కాపలా కాయించబడినటువంటి భూత విషయాలన్నీ కూడా చెబుతూ తాను ఏ విధంగా ఈ రావణాసురుని మాటల చేత, ఈ రాక్షస స్త్రీల యొక్క మాటల చేత తన మనస్సును, తన అభిప్రాయాన్ని మార్చుకోవాలని, రావణాసురుని యొక్క భార్యగా అంగీకరించాలని ఏ విధంగా వారు తనను మాటల చేత బాధ పెడుతున్నారో ఈ వర్తమాన కాలంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చెబుతూ ఇక భవిష్యత్తు కూడా చెప్పిందట. ఏమని? ద్వౌ మాసౌ తేన మే కాలో జీవితానుగ్రహ కృతః ఊర్ధ్వం ద్వాభ్యాం తు మాసాభ్యాం తతస్తక్ష్యామి జీవితం. ఓ మారుతాత్మజ, ఓ హనుమ, నాకు ఇంకా 2 నెలల సమయమే ఉంది. ఈ 2 నెలల సమయం లోపల రాముడు వచ్చి నన్ను రక్షిస్తే, రావణాసురుని సంహరిస్తే నేను బతుకుతాను, లేకపోతే ఈ రావణాసురుని యొక్క చేతిలోనో లేకపోతే నన్ను నేనే ప్రాణత్యాగం చేసుకొని పరలోకాలకు వెళ్ళేటువంటి సమయం ఆసన్నమైంది అని చెబుతూ ఇంకా అథ త్రయ చతుస్త్రింశత్ సర్గః తస్యాస్తద్వచనం శ్రుత్వా హనుమాన్ హర్యూథపః దుఃఖావిభూతాయాః సాంత్వముత్తరమబ్రవీత్. సీతాదేవి ఆ హనుమంతుడితో ఈ విధంగా పలుకుతూ ఉందట. ఆ మాటలను, ఆ దుఃఖాన్ని, ఆ బాధలను విన్నటువంటి ఆ హనుమంతుడు సీతాదేవికి సాంత్వనము అంటే ఓదార్స్తున్నటువంటి మాటలతో నెమ్మదిగా ఈ విధంగా పలుకుతున్నాడు హనుమంతుడు. తస్యాస్తద్వచనం శ్రుత్వా హనుమాన్ హర్యూథపః దుఃఖావిభూతాయాః సాంత్వముత్తరమబ్రవీత్. సాంత్వమైనటువంటి వచనాలతో ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని? అహం రామస్య సందేశాత్ దేవి దూతస్తవాగతః వైదేహీ కుశలీ రామ త్వాంచ కౌశలమబ్రవీత్.
అమ్మా నేను ఆ రామచంద్రుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా, సుగ్రీవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా రాముని దూతగా నేను ఈ సీతాదేవిని నిన్ను వెతుక్కుంటూ ఈ లంకా నగరానికి వచ్చినాను. నీ దగ్గరికి దూతగా వచ్చినాను. రాముడు క్షేమంగా ఉన్నాడు, నీ క్షేమం గురించి అడిగాడమ్మా అని చెప్తున్నాడు హనుమంతుడు సీతాదేవితో. అహం రామస్య సందేశాత్ దేవి దూతస్తవాగతః వైదేహీ కుశలీ రామాస్త్వాంచ కౌశలం అబ్రవీత్. నీ యొక్క క్షేమాన్ని కాంక్షించి రాముడు నిన్ను అడిగాడు. యో బ్రాహ్మమస్త్రం వేదాంశ్చ వేద వేద విదాం వరః నత్వాం దాశరథీ రామో దేవి కౌశలం అబ్రవీత్. ఎవరైతే, ఏ వీరుడైతే బ్రహ్మాస్త్రాది అస్త్రాలను కూడా అవలీలగా సంధించగలడో, వేద శాస్త్రాలన్నిటి కూడా చక్కగా అనుష్ఠానం చేయగలడో, అట్టి వేదవేత్తలో శ్రేష్ఠుడైనటువంటి ఆ దశరథపుత్రుడైనటువంటి ఆ శ్రీరాముడు నేను యొక్క క్షేమ సమాచారం తెలుసుకొని రమ్మన్నాడమ్మా అని చెప్పి అంటూ, లక్ష్మణశ్చ మహాతేజ భర్తుస్తేనుచర ప్రియ కృతవాంఛోక సంతప్త శిరసా తేభివాదనం. అమ్మా ఆ రాముని యొక్క సేవలో అనుక్షణం తరించేటువంటి ఆ లక్ష్మణుడు కూడా నీకు నమస్కారం తెలియజేశాడమ్మా. ఆ లక్ష్మణుడు గొప్ప తేజస్సు గలవాడు, రాముని యందు నిరంతరమైనటువంటి ప్రియుడు, అనుచరుడు, సేవకుడు. లక్ష్మణుడు కూడా బాధాతప్త హృదయంతో నీకు నమస్కారం చేస్తున్నాను అని చెప్పినాడు. సా తయోః కుశలం దేవి నిశమ్య నరసింహయోః ప్రీతి సంహృష్ట సర్వాంగీ హనుమంతమధాబ్రవీత్. ఆ మాటలు విన్నటువంటి ఆమెకు హృదయం పులికించిపోయిందట. పులకించిపోయినటువంటి ఆ హృదయంతో ఆ హనుమంతునితో ఈ విధంగా పలికిందట. ఏమని? కళ్యాణీపత గాధేయం లౌకికీ ప్రతిభాతి మే ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి. ఇక్కడ మనకు మన తెలుగులో కూడా ఒక సామెత ఉంది, బతికియున్న సుఖములు బడయవచ్చు అని. బతికుంటే ఏ సుఖాలైనా కానీ, సంతోషాలైనా, ఆనందాన్ని పొందవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాల్మీకి మహర్షి తన శ్లోకంలో చెప్తున్నాడు. ఏమని? కళ్యాణీపద గాధేయం లౌకికి ప్రతిభాతి మే ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి. 100 సంవత్సరాల వరకు కూడా చక్కగా జీవించి ఉండాలి అంటే ఇక్కడ సూచన ఏంటిది? ఎవరు కూడా బాధ వచ్చింది కదా అని, కష్టం వచ్చింది కదా అని, లేదా విఫలమయ్యాను కదా అని నీరసించి కృషించి ఆత్మహత్యకు పాల్పడకూడదు. బతికి సాధించాలి తప్ప, సాధనాత్ సాధ్యతే సర్వం అనేటువంటి దాన్ని నిరూపించేటువంటి ప్రయత్నమే చేయాలి తప్ప నిరాశకు లోను కాకూడదు అని చెప్తూ, కళ్యాణీపదగాధేయం లౌకికి ప్రతిభాతి మే ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి. కాబట్టి ఆ సామెత ఏదుందో అది నాకు వర్తిస్తుందేమో బహుశా అని సీతాదేవి అనుకుంటుందట. దానికి కారణం ఏంటిది అంటే, రాముని యొక్క కుశలాన్ని హనుమంతుడు చెప్పాడు, క్షేమాన్ని చెప్పాడు, తనకు కుశలాన్ని అడిగాడు. కాబట్టి ఇక భవిష్యత్ కాలం అంతా కూడా నాకు ఆనందకరమైనటువంటిదే. ఆనందకరం ఎప్పుడు లభిస్తుంది అంటే, ఏదైతే శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇస్తుందో అది ఆనందం. దాన్నే మనకు ఉపనిషత్తులు చెప్తారు, ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ ఆనందాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే అని అన్నట్టుగా ఆ లౌకికోక్తి ఏదైతుందో, బతికియుండిన సుఖములు పడేయవచ్చు అంటే మనిషికి ఉండవలసింది ఏంటంటే ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, కష్టాలకు బాధలకు విచలితులు అయిపోకూడదు అనేటువంటిది ఇక్కడ మనకు తెలుస్తుంది. అట్లా ఏది జీవంతమానందో నరం వర్ష శతాదపి అంటే
100 సంవత్సరాలు చక్కగా మనము బతికేటువంటి యోగం మనకు ఉంది కాబట్టి, ఆ యోగం మన చేతిలోనే ఉంటుంది కాబట్టి విచలితులు కాకుండా ఉండాలి అని చెప్తూ, తయా సమాగతే తస్మిన్ ప్రీతిరూత్పాదిత అద్భుత పరస్పరేణ చాలాపం విశ్వస్తౌ తౌ ప్రచక్రతు. రాముని యొక్క సందేశాన్ని పట్టుకొని వచ్చినటువంటి ఆ హనుమంతుణ్ణి చూసి అద్భుతమైనటువంటి ప్రేమ కలిగింది, ఆ హనుమంతుని మీద వాత్సల్యం కలిగింది ఇక్కడ సీతాదేవికి. అయితే వీళ్ళిద్దరి మధ్య విశ్వాసం ఇంకా పెరిగిందా పెరగలేదా అనేటువంటిది ఇంకా కొంచెం సందేహమే ఉందేమో అన్నట్టు అనిపిస్తుంది. సీతాదేవికి ఆయన మాటలను బట్ట వాత్సల్యం కలిగింది, అభిమానం కలిగింది, దగ్గరతనం కలిగింది. కానీ సంభాషణ చేసుకుంటున్నారు కానీ తస్య తద్వచనం శుత్వా హనుమాన్ హరియూథపః సీతాయా శోకదీనాయా సమీపముపచక్రమే. అయితే ఆ హనుమంతుడు ఈమెను ఓదార్చేటువంటి సందర్భం లోపల ఒక 2 అడుగులు ముందుకు వేశాడేమో బహుశా. ఆ విధంగా సీతమ్మకు దగ్గరగా రావడం ఏదైతే గమనించిందో సీతాదేవికి మళ్ళీ శంక మొదలైంది హనుమంతుడి మీద అన్నట్టుగా. యథా యథా సమీపం స హనుమాన్ ఉపసర్పతి తథా తథా రావణం శాతం సీతా పరిశంకతే పరిశంకతే. ఆ విధంగా హనుమంతుడు ఇంకా అంటే రాముని విషయాలు చెప్పాను కాబట్టి సీతాదేవికి విశ్వాసం కలుగుతుంది కాబట్టి ఇంకా కొంచెం దగ్గరగా వచ్చి మాట్లాడుకుందాము అనే ఉద్దేశంతో ఆ పూర్తిగా కొమ్మలను దిగి ఆమె దగ్గరగా వస్తున్నాడు హనుమంతుడు. ఎట్లయితే యథా ఏ విధంగా ఒక్కొక్కడు వేసుకుంటూ ముందుకు వస్తున్నాడో ఆ హనుమంతుడు, యథా యథా సమీపం స హనుమాన్ ఉపసర్పతి తథా తథా రావణం శాతం సీతా పరిశంకతే. ఎందుకంటే ఆమె పతివ్రత లక్షణాలలో ఉన్నటువంటి ధర్మంలో ఉన్నటువంటి దానిది కాబట్టి ఏ వ్యక్తి అయినా కానీ సమీపంగా వచ్చినట్టయితే శంకించాలే అనేటువంటిది ఒక నియమం ఉంది కాబట్టి, అంటే ఈ హనుమంతుడు రాముని దూతగా వచ్చినా కానీ ఇంకా పూర్తిగా నిశ్చయింపబడలేదేమో ఈమె మనస్సుకు. కాబట్టి ఆ రావణాసురుడే మాయా రూపంలో ఈ మారుతి రూపంలో హనుమంతుని రూపంలో కోతి రూపంలో వస్తున్నాడేమో అనేటువంటి శంక మొదలైందట సీతాదేవికి. అహో దిగ్దుష్కృతమిదం కథితం హి యదస్య మే రూపాంతరముపాగమ్య స ఏవాయం హి రావణః. బహుశా ఈ రావణాసురుడే ఈ మాయా రూపంలో వేరు రూపంలో ఇంకా నాగరిక చేరాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడేమో. ఇతనికి ఎందుకు నేను ఇతనితో మాట్లాడినా అన్నటువంటి శంక మొదలైంది సీతాదేవి మనస్సులో అంటున్నాడు వాల్మీకి మహర్షి. అహో దిగ్ఘృష్కృతమిదం కథితం హి యదస్య మే రూపాంతరముపాగమ్య స ఏవాయం హి రావణః. బహుశా ఇతడు రావణుడే అయి ఉంటాడు. తామశోకస్య శాఖాసాం విముక్త్వా శోకకర్షిత తస్యామేవ నవద్యాంగి ధరణ్యాం సముపావిశత్. అంటే ఈ మాట సందర్భంలో ఆమెకు పూర్తిగా ఓపిక నశించిపోయి భూమి మీద కూలబడిపోయింది. అప్పటిదాకా ఆ శింషుపా వృక్షాన్ని ఆనుకొని నిలబడి ఉన్నదేమో, ఈ శంక మొదలై మనసులో రావడంతో ఇంకా నిరసించిపోయి భూమి మీద పడిపోయిందట సీతాదేవి. తామశోకస్య శాఖాంస విముక్త్వా శోకకర్షిత తస్యామేవ నవద్యాంగి ధరణ్యాం సముపావిశత్. ఆ భూమి మీద కూర్చుండిపోయిందట నిరాశతోని నిస్పృహతోని. నిలబడడానికి కూడా ఓపిక లేనిదైనటువంటి స్థితి లోపల కూలబడిపోయింది అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఒక్కొక్కసారి ఆ వాల్మీకి మహర్షి ఆ శింషుపా వృక్షం అని ఒకసారి అంటున్నాడు, అశోక వృక్షం అని అంటూ ఉన్నాడు. అది నిజానికి అది శింషుపా వృక్షమా అశోక వృక్షం అనేటువంటి సందేహం మనకు అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. అయితే అక్కడ ఉన్నది అశోక వనంలో ఉన్నటువంటి వృక్ష సముదాయం లోపల శింషుపా వృక్షం అనేటువంటిది మాత్రం నిస్సందేహమైనది. ఆ శింషుపా వృక్షం కిందనే ఈమెను అక్కడ
నివసించేట ఏర్పాటు చేశాడు రావణాసురుడు, దాంట్లో ఎటువంటి దోషం లేదు అంటూ హనుమానపి దుఃఖార్థం తాం దృష్ట్వా భయమోహితాం అవదంత మహాబాహు తతస్తాం జనకాత్మజాం సాచైనం భయవిత్రస్త భూయో నైవాభ్యుదైక్షత. పాపం ఆమె ఉన్నటువంటి దీనస్థితిని చూసి భుజబలం గలవాడు, వీరుడు, శూరుడు, విచక్షణుడు అయినటువంటి ఆ హనుమంతుడు ఆ సీత యొక్క పరిస్థితిని చూసి ఈమెకు ఇంకా నమ్మకం కలగడం కోసము ఆమెకు తిరిగి సాష్టాంగ దండ ప్రణామం చేశాడట హనుమంతుడు, నమస్కారం చేశాడట. హనుమానపి దుఃఖార్థం తాం దృష్ట్వా భయమోహితాం అవదంత మహాబాహు తతస్తాం జనకాత్మజాం సాచైనం పవిత్రస్త భూయో నైవాభ్యుదైక్షత. అప్పుడు అని ఆమెకు ఈ హనుమంతుని పట్ల విశ్వాసం కలగలేదు అని చెబుతూ నమస్కరించడంతో, అంటే రావణాసురుడు అహంకారపూరితుడు కాబట్టి, రాజ్య అహంకారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ధన మదం బాగా ఉంటుంది కాబట్టి వాడు ఈ సీతాదేవికి సాష్టాంగం చేసి నమస్కారం చేసేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఈ హనుమంతుడు అటువంటి పని చేశాడు కాబట్టి ఇప్పుడు హనుమంతుడి మీద చక్కగా విశ్వాసం కలిగింది సీతాదేవికి. తందృష్ట్వా వందమానంతు సీతా శశినిభానన అబ్రవీ దీర్ఘముచ్ఛ్వస్య వానరం మధురస్వర. కొంతసేపటికి సేతీరి కొంచెం నిశ్వాస విడిచి నిట్టూర్పు విడిచి అప్పుడు ఆ హనుమంతునితోని, అంటే నమస్కరిస్తున్నటువంటి హనుమంతునితోని ఈ విధంగా పలికిందట, మధురమైనటువంటి ధ్వని చేత ఈమె కూడా ఏమని, మాయాం ప్రవిష్టో మాయావి యది త్వం రావణ స్వయం ఉత్పాదయసి మే భూయ సంతాపం తన్న శోభనం. అది ఒకవేళ నీవు రావణాసురునివే అయితే మాయారూపంలో నన్ను ఏమరుపాటుగా నన్ను భ్రమలోకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తే మాత్రం అది నీకు శుభం కాదు అని హెచ్చరిస్తుంది సీతాదేవి. ఒక రకంగా అంటే తాను ఇంకా హనుమంతుని విశ్వసించలేదు అనడానికి ఇది ఒక శ్లోకం, మళ్ళొక ఉదాహరణ. అంటే అంత నమస్కారం చేసిన వాడినైనా కానీ దాసీభూతమైనటువంటి ఆ లక్షణంగా ఉన్నటువంటి హనుమంతుని చూసినా కానీ సీతాదేవిలు ఇంకా మంకా శంక పోలేదు. దానికి ఉదాహరణ ఏం చెప్తున్నది మళ్ళీ, మాయాం ప్రవిష్టో మాయావి యది త్వం రావణ స్వయం ఉత్పాదయసి మే భూయ సంతాపం తన్న శోభనం. ఈ విధంగా నన్ను భయపెడితే, నన్ను ఈ విధంగా చేస్తే ఇది నీకు శోభను కలిగించదు, నీవు నాశనం అవ్వడం తప్పదు ఒకవేళ నీవు రావణాసురుడు అయినట్టయితే అని చెప్తుంది. అంటే నీ కోరిక నెరవేరకపోగా నీకు నాశనం కాక తప్పదు ఒకవేళ నీవు రావణాసురునివే అయితే అని అంటూ, స్వం పరిత్యజ్య రూపం యః పరివ్రాజక రూపధృత్ జనస్థానే మయా దృష్టః త్వం స ఏవాసి రావణః. ఎందుకు ఈ హనుమంతుడింత ప్రపత్తి చేసినా కానీ నమస్కారం చేసినా కానీ సాష్టాంగ దండప్రణామం ఎందుకు నమ్ముతలేదు అంటే, పూర్వం దండకారణ్యంలో వనవాస సమయంలో ఈ రావణాసురుడే ఈ సన్యాసి వేషంలో బ్రాహ్మణ రూపంలో వచ్చి నన్ను అపహరించినాడు కదా, కాబట్టి ఇంకా ఏ రూపంలో వస్తాడో ఈ రూపము హనుమంతు రూపంలో వచ్చినాడేమో అనేటువంటి శంకతో ఉన్నది. కాబట్టి ఉపవాస కృషాదీనాం కామరూప నిశాచర సంతాపయసి మాం భూయః సంతప్తం తన్న శోభనం. ఓ రాక్షసుడా, మాయా రూపంలో ఉన్నటువంటి ఓ రాక్షసుడా, ఓ రావణ, నేను ఉపవాసంతో కృషించి ఉన్నాను, నీరసించి ఉన్నాను, దుఃఖిస్తూ ఉన్నాను, బాధపడుతూ ఉన్నాను, బాగా తప్పింపజేయబడి ఉన్నాను. అంటే ఉపవాసం చేత దుఃఖం చేత నా శరీరం అంతా కూడా జ్వలిస్తూ ఉంది, వేడిగా ఉంది, తప్పింపజేయబడిన దాన్ని. కాబట్టి మళ్ళీ నీ యొక్క ప్రవర్తన వల్ల ఇంకా నన్ను అగ్నిలో ఆజ్యం పోసినట్టుగా ఇంకా తప్పింపజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నావు.
అది నీకు మంచిది కానే కాదు. అథవా నైతదేవం హి యన్మయా పరిశంకితం మనసో హి మమ ప్రీతి ఉత్పన్నా తవ దర్శనాత్. అయితే ఇంతకుముందు రావణాసుని యొక్క దర్శనం వల్ల కలిగినటువంటి మానసిక ప్రవర్తనకు లేదా మానసిక విషయానికి ఇప్పుడు నిన్ను దర్శించగలిగిన వల్ల కలిగినటువంటి మానసికమైనటువంటి విషయాలకు తేడా ఉంది. రావణాసురుడు ఏ మాయ రూపంలో వచ్చినా కానీ నా మనస్సు కానీ నా శరీరం కానీ వణికిపోయింది. కానీ నిన్ను చూస్తే అనుమానం కలుగుతుంది, కానీ నా మనస్సులో కానీ లేదా నా శరీరంలో కానీ దుష్ప్రభావం ఏమీ లేదు, అంటే సద్భావమే నీ పట్ల కలుగుతుంది అంటూ అథవా నైతదేవం హి యన్మయా పరిశంకితం మనసో హి మమ ప్రీతి ఉత్పన్నా తవ దర్శనాత్. నీ యొక్క దర్శనం వల్ల నా మనస్సు ప్రశాంతంగానే ఉంది తప్ప ఆందోళనకు గురి కావడం లేదు. యది రామస్య దూతస్త్వం ఆగతో భద్రమస్తుతే పృచ్ఛామి త్వాం హరిశ్రేష్ఠ ప్రియా రామ కథాహిమే. ఒకవేళ నీవు రామచంద్రస్వామి యొక్క దూతగా వచ్చినవైతే నీకు క్షేమం కలుగాక, శుభం కలుగాక, మంగళం కలుగాక అని ఆశిస్తూ ఉంది, ఆశీర్వదిస్తుంది. ఓ వానర శ్రేష్ఠుడా, రామకథ వినడం వల్ల నా చెవులు, నా మనస్సు, నా శరీరం పులకించిపోయింది. అందుకే నిన్ను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, రాముడి విషయాలు దయచేసి చెప్పు. ప్రియా రామకథాహిమే గుణాన్ రామస్య కథయః ప్రియస్య మమ వానరా చిత్తం హరసి మే సౌమ్య నదీకూలం యధారయః. ఓ సౌమ్యుడా, ఓ వానరోత్తమ, ఓ హనుమ, ఆ రాముని యొక్క విషయాలను వినాలని ఉందయ్యా. ప్రవాహ వేగం చేత నది తీరము ఏ విధంగా కోయబడుతూ ఉంటుందో ఆ విధంగా నా మనస్సు రాముని యొక్క గుణ విశేషాలు వినాలనేటువంటి కోరిక చోత తపించిపోతూ ఉంది. ఆ విధంగా నా మనసు నీవు హరిస్తూ ఉన్నావు. అహో స్వప్నస్య సుఖత యాహమేవం చిరాహృత ప్రేషితం నామ పశ్యామి రాఘవేణ వనౌకసం. ఆహా, నాకు కలిగినటువంటి స్వప్నం ఏదైతే ఉందో, సుఖకరమైంది అనేటువంటిది ఏదైతే ఉందో అది ఆశ్చర్యమైనటువంటిది. ఇంతకాలం కిందనే, కొద్ది కాలం క్రితమే అపహరింపబడినటువంటి నేను ఏ శ్రీరాముని చేత పంపబడినటువంటి ఓ ప్రసిద్ధమైనటువంటి ఓ దూత, ఓ హనుమా నీవు అవుతున్నావో, ఇది ఎంత మంచి కళ అంటే ఇంకా ఆమెకు ఇది కళ అనేటువంటి దాంట్లో ఉంది. అంటే ఇది నిజం కాకపోవచ్చు అనేటువంటి భ్రమలోకి ఇంకా ఉంది, ఇంకా పూర్తిగా నిర్ధారణకు రాలేదు. బహుశా రాముడు పంపించినటువంటి దూత రాముని యొక్క విషయాలు చెబుతుంది అనేటువంటి నేను కలకంటున్నానేమో అనేటువంటి స్థితిలో ఉందట సీతాది. అహో స్వప్నస్య సుఖత యాహమేవం చిరాహృత ప్రేషితం రామ పశ్యామి రాఘవేణ వనౌకసం స్వప్నేపి యజ్జహం వీరం రాఘవం సహలక్ష్మణం పశ్యేయం నావసీదేయం స్వప్నోపి మమ మత్సరీ. కాబట్టి స్వప్నం లోపల వీరుడైనటువంటి ఆ రాముణ్ణి చూడగలిగి ఉంటే, లక్ష్మణుని చూడగలిగి ఉంటే, కానీ ఈ స్వప్నం ఏదైతే ఉందో అది కూడా నా మీద అసూయ కలిగిందేమో, అది స్వప్నం ఎలా అవుతుంది అనుకుంటుంది. స్వప్నేపి యజ్జహం వీరం రాఘవం సహలక్ష్మణం పశ్యేయం నావసీదేయం స్వప్నోపి మమ మత్సరీ. మత్సరము అంటే ఏంటిది? అసూయ. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. అందరికంటే పెద్ద అక్క మాత్సర్యం. అంటే ఆ స్వప్నానికి కూడా నా మీద అసూయ కలిగిందేమో, స్వప్నం కాదేమో, నాకు స్వప్నం ఎందుకు కలుగుతుంది అనేటువంటి శంక ఈమెలో మొదలైంది. నాహం స్వప్నమిమం మన్యే స్వప్నే దృష్ట్వా హి వానరం
న శక్యోభ్యుదయం ప్రాప్తుం ప్రాప్తశ్చాభ్యుదయో మమ. నేను దీన్ని కలగా భావించడం లేదు. ఎందుకంటే కల లోపల వానరుడు కనబడితే అది దుష్ట సంకేతం. అంటే స్వప్నంలో కోతి కనబడితే అది ఏదో కీడును కలిగించేటువంటిది కాబట్టి ఇది స్వప్నం కాకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కొన్ని శుభ శకునాలే కలుగుతున్నాయి కాబట్టి ఇది స్వప్నం కాదు. అంటే హనుమంతుడు నాకు ప్రత్యక్షంగా కనపడుతున్నాడు తప్ప కలలో కనపడడం కాదు అని తనను తాను గిచ్చుకుంటుందేమో అన్నట్టుగా ఒకసారి మనసులో భావించిందట. నాహం స్వప్నమిమం మన్యే స్వప్నే దృష్ట్వా హి వానరం నశక్యోభ్యుదయం ప్రాప్తుం ప్రాప్తశ్చాభ్యుదయో మమ. నాకు అభ్యుదయం కలుగుతుంది అంటే నా మనస్సులో కానీ నా శరీరంలో కానీ కలిగేటువంటి అవయవ ఏదైతే శకునాలు ఉన్నాయో ఆ శకునాలన్నీ కూడా శుభ శకునాలు కాబట్టి ఈ హనుమంతుడు నాకు కలలో కనిపించడం లేదు, ప్రత్యక్షంగానే కనబడుతున్నాడు, నేను కంటితోనే భౌతికమైనటువంటి నేత్రాలతో చూస్తున్నాను కాబట్టి ఇది స్వప్నం కాదు అనుకుంటూ కిన్ను సాచిత్తమోహోయం భవేద్వాదగతిస్త్రియం ఉన్మాదజో వికారో వా స్యాదియం మృగతృష్ణిక. ఒకవేళ ఇంకా ఇది మోహమా లేకపోతే మృగతృష్ణనా? మృగతృష్ణ అంటే ఏంటిది? ఎండాకాలంలో ఎడార్లలో బహుశా నీళ్లు ప్రవహిస్తున్నాయేమో అన్నట్టుగా మనకు కనబడుతుంటుంది. ఆ ఎండ యొక్క తీవ్రతకు, ఎండల ఉన్నటువంటి ఆ వడగాలుల తీవ్రతకు ఆ దూరం నుంచి చూస్తే ఒక ప్రవాహంలాగా అలల్లాగా కనపడుతూ ఉంటుంది దూరం నుంచి చూస్తే ఆ ఎండ యొక్క వేడి కిరణాలన్నీ కూడా ఎడార్లలో. కానీ అది నిజానికి వాగు కాదు, ప్రవాహం కాదు, నీటి అలలు కాదు. అంటే కంటికి భ్రమ కలిగించేటువంటి విధంగా మనకు అనిపిస్తుంది. దాన్ని మృగతృష్ణ అంటాం, ఎండమావులు అంటాం. అట్లా నా శరీరం లోపల ఈ దుఃఖం వల్ల కలిగినటువంటి వాత ప్రకోపం ఏదైతే ఉందో, వాతము అంటే ఏంటిది? దుఃఖం వల్ల, బాధ వల్ల శరీరం ఉష్ణానికి గురి అయ్యి, అధిక ఉష్ణానికి గురి అయ్యి వాత సంబంధించినటువంటి వ్యాధులకు, రోగాలకు కారణమవుతుంది. దాన్ని వాతము అంటాం. ఆ వాత దోషానికి గురైనైనామో నా శరీరము, నా మనస్సు ఆ విధంగా నాకు భ్రమ కలుగుతుంది, అది కలనేమో స్వప్నమేమో అనిపిస్తుంది. బహుశా నేను ఉన్మాదంలోనికి లోనైనానేమో, ఇంకా తనను తాను పిచ్చిదానిగా ప్రవర్తించుతున్నానేమో అనేటువంటి భ్రమలోకి లోనవుతుంది సీతాదేవి. ఉన్మాదం వల్ల ఈ విధంగా నాకు అనిపిస్తుందేమో, ఎండమావిలాగా అనిపిస్తుందేమో. అథవా నాయమున్మాదో మోహో పుణ్యాద లక్షణ సంబుద్ధే చాహమాత్మానం ఇమం చాపి వనోకసం. అని మళ్ళీ తానే అనుకుంటుంది, ఇది ఉన్మాదము కాదు, ఇది ఎండమావి కాదు, మోహము కాదు. ఎందుకంటే నా భౌతికమైనటువంటి నేత్రాలతో వాడు నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను. అంటే స్వప్నం లోపల ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దృశ్యాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఈ దృశ్యం ఏదైతుందో వానరుని నేను ఎంతసేపు అయినా కానీ చూడగలుగుతున్నాను కాబట్టి దృశ్యంలో మార్పు రావడం లేదు. కాబట్టి ఇది స్వప్నం కాదు, మోహము కాదు, ఇది నిజమే. అంటే హనుమంతుడు మాట్లాడేటువంటి మాటలు కానీ, హనుమంతుడు చూసేటువంటి ఈ ఆకారం కానీ ఇది నిజమైనటువంటిది. ఇత్యేవం బహుధా సీత సంప్రధార్య బలాబలం రక్షసాం కామరూపత్వాన్మేనేతం రాక్షసాధిపం. ఈ విధంగా సీతమ్మ అనేక విధంగా బాగుగా, అంటే విచక్షణ, అంటే ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ కాదు, ఏది సరైంది, ఏది సరైంది కాదు అనేటువంటి యుక్తాయుక్త విచక్షణతోని చేయగలిగేటువంటి స్థితి, బలము, శక్తి ఉన్నది. కాబట్టి ఈ విధంగా ఇత్యేవం బహుధా సీత సంప్రధార్య బలాబలం రక్షసాం కామరూపత్వాన్మేనేతం రాక్షసాధిపం అనుకుంటూ ఇంకా ఆ హనుమంతుణ్ణి ఆ రావణాసురుణ్ణిగానే భావిస్తుంది అంటూ ఏతాం బుద్ధితా కృత్య సీత సా మమ మధ్యమ న ప్రతివ్రాజహారాధ వానరం జనకాత్మజ. అప్పుడు ఆ జనకాత్మజ అయినటువంటి ఆ సీతాదేవి
స్థిరమైన బుద్ధికి వచ్చి, అంటే ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చి హనుమంతో విధంగా పలుకుతుందట. సీతాయాశ్చింతితం బుద్ధ్వా హనుమాన్ మారుతాత్మజ శ్రోత్రానుకూలైర్వచనై తదా తాం సంప్రహర్షయత్. అయితే ఆ హనుమంతునికి ఆమె యొక్క మనస్థితి అర్థమైపోయింది. ఎందుకంటే ఈయన బుద్ధిమంతుడు, కుశలుడు, నవవ్యాకరణ పండితుడు కాబట్టి, మానసిక శాస్త్రాన్ని చక్కగా అధ్యసించినటువంటి వాడు కాబట్టి, ఆమె యొక్క మనస్థితిని తెలుసుకోగలిగేటువంటి విచక్షణ ఉంది కాబట్టి ఆమెతో మళ్ళీ నెమ్మదిగా వినమ్రంగా మాట్లాడుతున్నాడట హనుమంతుడు. ఆదిత్య ఇవ తేజస్వి లోకకాంత శశీయథ రాజా సర్వస్య లోకస్య దేవో వైశ్రవణో యదా. రాముణ్ణి కీర్తించడం మొదలుపెట్టిండు మళ్ళీ హనుమంతుడు. వైశ్రవణుడు అనేటువంటి దేవతలలో శ్రేష్ఠుడైనటువంటి ఆ రాజు ఎవరైతే, దేవతారాజు ఎవరైతే ఉన్నాడో అటువంటి రాజులాగా శ్రీరామచంద్రుడు గొప్ప తేజస్సుతోని ఈ లోకాలన్నిటి కూడా ఏలగల పరిపాలించగల శక్తి సామర్థ్యాలు కలవాడేటువంటి ఆ రాముడు విక్రమేణోపపన్నశ్చ యథా విష్ణుర్మహాయశాః సత్యవాది మధురవా దేవో వాచస్పతిర్యథా. అమ్మా, ఆ రాముడు ధర్మమునందు విష్ణువుతో సమానమైనటువంటి వాడు. అంటే ఈ విశ్వాన్ని ఏ విధంగా పరిపాలిస్తున్నాడో, వ్యాపకత్వం కలిగి సర్వాంతర్యామిగా ఉన్నాడో ఆ విధంగా రాముడు కూడా ఈ లోకాలను అనుగ్రహించడయందు, పరిపాలించడయందు అటువంటి శక్తి సంపన్నుడు. దేవతలలో శ్రేష్ఠుడైనటువంటి బృహస్పతి ఎంతటువంటి శ్రేష్ఠుడో రాముడు కూడా అటువంటి శ్రేష్ఠతమైనటువంటి గుణములు కలవాడు. రూపవాన్ సుభగ శ్రీమాన్ కందర్ప ఇవ మూర్తిమాన్ స్థాన క్రోధ ప్రహర్తా చ శ్రేష్ఠో లోకే మహారథ. శ్రీరాముని యొక్క గుణాలను మళ్ళీ 16 రూప లక్షణ సుగుణాలను వర్ణిస్తున్నాడు. రూపవంతుడు, రమణీయుడు, శ్రీమంతుడు, మూర్తిమంతుడు, మన్మధుని వంటివాడు, క్రోధస్థానమునందు క్రోధము కలవాడు. ఆత్మవాన్ కో జిత క్రోధో గుణవాన్ కో నసూయకః కస్య బిభ్రతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని మొట్టమొదటి రామాయణం శ్లోకంలోనే నారదుడు వచ్చినప్పుడు వాల్మీకి మహర్షి ప్రశ్నిస్తాడు. అంటే ఎటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? ఆత్మవాన్ కో జిత క్రోధో గుణవాన్ కో నసూయకః కస్య బిభ్రతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే. అవసరమైనప్పుడు క్రోధాన్ని తెచ్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలవాడు. అంటే శత్రు సంహారం చేయాల్సి వచ్చినప్పుడు క్రోధం అవసరము. మళ్ళీ ఆ పని అయిపోయగానే మళ్ళీ క్రోధాన్ని ఉపసంహరించుకునేటువంటి శక్తి కలవాడు కూడా. అట్లా రూపవాన్ సుభగ శ్రీమాన్ కందర్ప ఇవ మూర్తిమాన్, మన్మధుని వంటి వాడు రూపం లోపల. ఇంకా స్థాన క్రోధ, అవసరమైనప్పుడు స్థాన బలాన్ని చూపించుకోవాల్సి వచ్చినప్పుడు సత్సంహారం చేయాల్సినటువంటి సందర్భం లోపల క్రోధాన్ని ప్రవర్తించగల శక్తి సంపన్నుడు. శ్రేష్ఠో లోకే మహారథ, మహారథుడు, మహారథులకే మహారథుడు. అంటే 10,000 మంది సైన్యాన్ని ఒకే ఒక్కడు ఎవరి సహాయం లేకుండా నిరోధించగల, జయించగల శక్తి సామర్థ్య కలవాడు ఈ శ్రీ రామచంద్రుడు మహారథుడు. బహుఛాయామవష్టబ్ధో యస్య లోకో మహాత్మనః అపకృష్యాశ్రమ పదాన్ మృగరూపేణ రాఘవం శూన్యేన పనీతాసి తస్య దక్ష్యసి యత్ఫలం. ఏ రామచంద్రుని యొక్క భుజబలముల యొక్క నీడలందు ఈ లోకాలన్నీ కూడా ఆశ్రయించి ఉన్నాయో అట్టి శ్రీరాముని ప్రశస్తంగా మృగహేతువుతో, అంటే మాయాలేడి అనేటువంటి ఒక కారణంగా దొంగతనంగా ఆ ఆశ్రమ స్థానము నుండి
నిన్ను దూరంగా మాయా మోహం చేత రావణాసురుడు అపహరించినాడో అటువంటి రావణునికి తప్పకుండా ఆ కర్మఫలము అనుభవించక తప్పదమ్మా అని ధైర్యం చెప్తున్నాడు హనుమంతుడు. అపకృష్యాశ్రమపదాన్ మృగరూపేణ రాఘవం శూన్యేనాపనీతాసి తస్య ద్రక్షసి యత్ ఫలం. అటువంటి ఫలాన్ని, కర్మఫలాన్ని పొందేటువంటి సమయం ఆసన్నమైనదేమో ఆ రావణాసురునికి. నచిరాద్రావణం సంఖ్యే యో వదిష్యతి వీర్యవాన్ రోష ప్రముక్తే ఋషిభిః జ్వలద్భిరివ పావకైః తేనాహం ప్రేషితో దూతస్త్వశ్చకాశమిహాగతః. అటువంటి శ్రీరాముడు రోషముతో, పౌరుషముతో, వీరత్వంతో వెంటనే ఈ లంకా నగరానికి రాబోతూ ఉన్నాడు. ఈ రావణాసురుని సంహరించబోతూ ఉన్నాడు. అటువంటి ఆ రాముని యొక్క అగ్ని చేత దహింపబడేటువంటి బాణాల చేత ఈ రావణాసురుడు దహింపబడతాడు. కాబట్టి ఆ రాముని యొక్క దూతగా వచ్చినటువంటి నేను నీ దగ్గరికి నీ క్షేమ సమాచారం తెలుసుకొని రాముడికి అందజేయడం కోసం నేను నీ దగ్గరికి వచ్చినాను దూతగా. తద్ది యోగేన దుఃఖార్తః సత్వాం కౌశలమబ్రవీత్ లక్ష్మణశ్చ మహాతేజాః సుమిత్రానందవర్ధనః అభివాద్య మహాబాహుః సత్వాం కౌశలమబ్రవీత్. నీ ఎరవాడు చేత దుఃఖ విచలితుడైనటువంటి ఆ శ్రీరాముని యొక్క క్షేమాన్ని నీకు తెలియజేసినాను. ఆ రాముడు నీ యొక్క కుశలం గురించి చెప్పమన్నాడు, అడగమన్నాడు, తెలియమన్నాడు. అటువంటి గొప్ప తేజస్సు గల ఆ శ్రీరాముని యొక్క అనుజుడైనటువంటి ఆ సుమిత్ర నందవర్ధనుడైనటువంటి ఆ లక్ష్మణుడు వృద్ధి పొందుచున్నవాడు. ఆ లక్ష్మణుడు కూడా నీకు నమస్కారం చేసి నీ యొక్క క్షేమ సమాచారాలు అడగమన్నాడు. రామస్య చ సఖాదేవి సుగ్రీవో నామ వానరః రాజా వానర ముఖ్యానాం సత్వాం కౌశలమబ్రవీత్. తర్వాత సీతాదేవి వల్ల సీతాదేవిని వెతుక్కుంటూ రావడం ద్వారా కిష్కింధా పట్టణానికి రావడము, సుగ్రీవుడిని మిత్రుడిగా చేసుకోవడం. కాబట్టి ఆ సుగ్రీవుడు కూడా, ఆ వానర ప్రభు అయినటువంటి ఆ సుగ్రీవుడు కూడా నిన్ను క్షేమ సమాచారాల గురించి ప్రశ్నించినాడమ్మా. నిత్యం స్మరతి రామస్త్వాం ససుగ్రీవ సలక్ష్మణ దృష్ట్యా జీవసి వైదేహి రాక్షసీ వశమాగత. ఆ విధంగా నీవు ఈ రాక్షస స్త్రీల మధ్య ఈ విధంగా బాధపడుతున్నావో అటువంటి బాధ నీకు వెంటనే తొలగింపబడే విధంగా ఆ రాముడిని యొక్క క్షేమ సమాచారాల్ని తెలుసుకోమన్నాడు. రోజు అనుక్షణం నిన్నే స్మరిస్తూ ఉన్నాడు. మా అదృష్టమేమో కావచ్చు బహుశా ఇప్పటి వరకు ఆ రాక్షస స్త్రీలైతే ఉన్నారో నిన్ను సంహరించకుండా, రావణాసురుడు నిన్ను సంహరించకుండా ఉన్నాడు. ఆ విధంగా ఉన్నందువల్ల మా అదృష్టం వల్ల నీ యొక్క దర్శనం నాకు లభించింది అంటూ నచిరా ద్రక్షసే రామం లక్ష్మణంచ మహాబలం మధ్యే వానరకోటీనాం సుగ్రీవంచామితౌజసం. కాబట్టి వేల కొలది, లక్షల కొలది, కోట్ల కొలది వానర సమూహంతో ఆ సుగ్రీవుడు, ఆ లక్ష్మణుడు, ఆ రామచంద్రుడు తప్పకుండా ఈ లంకా పట్టణానికి వస్తాడు. అటువంటి దృశ్యాన్ని నీవు తప్పకుండా చూడగలవు కొద్ది కాలంలోనే. అంటే వానర సమూహాన్ని చూస్తావు, సుగ్రీవుణ్ణి చూస్తావు, లక్ష్మణుని చూస్తావు రామునితో పాటుగా అంటూ అహం సుగ్రీవ సచివో హనుమాన్ నామ వానరః ప్రవిష్టో నగరీం లంకాం లంఘయిత్వా మహోదధిం. ఇప్పుడు తన పేరు చెప్పుకున్నాడు హనుమాని. సుగ్రీవుని యొక్క దూతను అని చెప్పుకున్నాడు. సుగ్రీవుని యొక్క ఆజ్ఞ రాబడేటువంటి దూతను, రాముని యొక్క దూతను చెప్పుకుంటున్నాడు తప్ప అది ఫస్ట్ చెప్పి తర్వాత సెకండరీ తన పేరు చెప్పుకున్నాడు. అది వినయము, విధేయత, విద్యావంతుల యొక్క గుణశ్రేష్టత. అది అహం సుగ్రీవ సచివో, నేను సుగ్రీవుని యొక్క మంత్రిని.
హనుమాన్ నామ వానర, నా పేరు వానరుడు, నా పేరు హనుమ, నేను వానరుణ్ణి. ప్రవిష్టో నగరీం లంకాం లంఘయిత్వా మహోదధీం, 100 యోజనాల సముద్రాన్ని అవలీలగా దాటి ఈ లంకా నగరానికి చేరుకున్నటువంటి వాణ్ణి. కృత్వా మూర్ధ్మి పదన్యాసం రావణస్య దురాత్మనః త్వాం ద్రష్టుముపయాతోహం సమాశ్రిత్య పరాక్రమం. నిన్ను రక్షించడానికి రాముడు వస్తాడు. ఇప్పటి వరకు ఆ రావణాసురుని యొక్క విశేషాలన్నీ కూడా చూసినాను. ఆ రావణాసురుని యొక్క తల మీద తన కాలు పెట్టి నాట్యం చేసేటువంటి రోజు రాముడు చేసేటువంటి రోజు రాబోతూ ఉంది. రావణాసుర సంహారం జరగబోతూ ఉంది. ఆ రావణాసురుని శిరస్సు మీద పాదన్యాసం చేసి, అంటే పూర్వము ద్వారకా నగరం లోపల కాళీయ ఫణి మర్దనం చేసేటప్పుడు శ్రీకృష్ణుడు ఆ నాగుపాము యొక్క తల మీద ఏ విధంగా నాట్యం చేసి ఆ కాళీయ మర్దనం చేశాడో అన్నట్టుగా రేపు ఆ రామచంద్రుడు కూడా ఈ రావణాసురుని తల మీద అటువంటి మర్దన నాట్యం చేయబోతూ ఉన్నాడు. రావణాసుర మర్దనం జరగబోతుంది అంటూ, నాహమస్మి తథా దేవి యథా మామవగచ్చసి విశంకాత్యజ్యతామేషా శ్రద్ధత్స్వ వదతో మమ. ఇది శ్రీమద్ రామాయణే సుందరకాండే 34 సర్గః. నాహమస్మి తథా దేవి. కాబట్టి ఓ అమ్మ సీతాదేవి, నేను నిన్ను మోసం చేయడం కోసం రాలేదు, వంచడం కోసం, వంచి రావణాసురుడు అయితే నిన్ను తీసుకొచ్చాడో అటువంటి రావణాసురుని వధించడానికి రాముడు రాబోతూ ఉన్నాడు. రావణాసురుని లేక నేను మోసం చేసేవాడిని కాదు. నన్ను నమ్ము, నన్ను విశ్వసించు అని చెప్పి హనుమంతుడు ఆమెకు నివేదన చేస్తూ ఉన్నాడు. రాముని యొక్క క్షేమ సమాచారాలను తెలుపుతూ హనుమంతుడు, నాహమస్మి తథా దేవి యథా మామవగచ్చసి విశంకాత్యజ్యతామేషా శ్రద్ధత్స్వ వదతో మమ. శ్రద్ధతో నా మాటలు విని తల్లి, నేను రాముని యొక్క దూతను, సుగ్రీవుని యొక్క మంత్రిని, నా పేరు హనుమ, అమ్మ నన్ను విశ్వసించు అని చెప్పి చెప్తున్నాడు. ఇది శ్రీమద్ రామాయణే సుందరకాండే 34 సర్గః. ఓం శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. జై శ్రీమన్నారాయణ.